చెప్పండి. చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. 9th February 2026 మండే. కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 బై జిటి కృష్ణమూర్తి అనే గ్రంథం మీద మేడం గారు అనే గ్రంథంపై కెన్ బి పాలిటిక్స్ ఎవర్ బి స్పిరిచువలైజ్డ్ అనే గ్రంథం మీద మేడం గారు సత్సంగ భాషను జరిపిస్తారు. ఈ టాపిక్ అంటే రాజకీయాలను ఎప్పుడైనా ఆధ్యాత్మికం చెయ్యగలమా? ఆ బ్రిడ్జికి ఆవల సముద్రం నీలంగా దూరంగా ఉంది. పసుపచ్చటి ఇసుక ఆ వంపు దగ్గర ఒడ్డులో ఉంది. అది అంతా కూడా పామ్ గ్రోవ్స్ లోకి వ్యాపించింది. పట్టణ ప్రజలు వాళ్ళ కారుల్లో ఇక్కడికి వస్తారు, మంచి దుస్తులతో, పిల్లలతో. వాళ్ళు ఏంటంటే వాళ్ళ టైట్గా ఉన్నటువంటి, శుష్కంగా ఉన్నటువంటి ఆ స్ట్రీట్స్ నుంచి, ఇళ్ల నుంచి బయటపడిన ఆనందంతో అరుస్తూ ఉంటారు. పొద్దున్నే సూర్యుడు రాకముందే పొగమంచు చాలా హెవీగా గ్రౌండ్ మీద ఉంది. నక్షత్రాలు ఇంకా కనిపిస్తున్నాయి. ఈ ప్లేస్ చాలా సౌందర్యవంతంగా ఉంది. మీరు ఇక్కడ ఒంటరిగా కూర్చోవచ్చు. ఇక్కడ జగత్తు చాలా తీవ్రతరమైన సైలెన్స్ లో ఉంటుంది. ఆ సముద్రం రెస్ట్లెస్ గా, డార్క్ గా, ఆ చంద్రుడి వలన కోపంతో ఉంది. దాని యొక్క కెరటాలు చాలా సౌండ్ చేస్తూ అవి చుట్టుకుంటూ వస్తున్నాయి భయం, కోపంతో. అక్కడ ఉన్నటువంటి లోతైనటువంటి సముద్రం యొక్క సౌండ్ కాకుండా అదొక్కటే అది తప్ప ప్రతిదీ కూడా విచిత్రంగా ప్రశాంతంగా ఉంది. అక్కడ గాలి లేదు, పక్షులు లేవు. అయినా పక్షులు ఇంకా నిద్రిస్తున్నాయి. మీ మైండ్ దాని యొక్క ప్రేరణని కోల్పోతోంది. ఆ భూమి మీద తిరగాలని, అంటే ఆ ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ని తిరగాలి అని. అక్కడ బాగా పరిచితమైన పాతవైన ల్యాండ్ మార్క్స్ ని కదులుతూ ఒక సైలెంట్ మాట తనలో తను, సోలిలోకి అంటే తనలో తను మాట్లాడుకుంటున్నాడు. సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా అద్భుతమైన ఒక శక్తి అందరినీ దగ్గరికి తెచ్చింది. అది కూడగట్టుకుంటోంది. కానీ అది మూమెంట్లో ఖర్చు అవ్వట్లేదు. అక్కడ మూమెంట్ అనుభవించే వాడితోటే ఉంది. ఆయన ఎంత బలహీనంగా గొప్పగా ఉన్నా సరే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆయన అన్వేషిస్తున్నాడు. ఏదో ఒకటి అంటే పొందాలనో పోగొట్టుకోవాలనో. ఈ గ్యాదర్ చేయడం అనేది అంటే ఈ శక్తి, అక్కడ ప్రెషర్స్ లేవు, కోరిక యొక్క ప్రభావం లేదు. అది చిన్నది పెద్దది అనేవి లేవు. సంపూర్ణమైన ఆంతరంగిక సైలెన్స్ తెచ్చింది. మీ మైండ్ ఫుల్గా లైట్గా అయిపోయింది. ఏ రకమైన నీడ కానీ, ఏ రకమైనటువంటి అంటే షాడో కానీ లేకుండా. ఉదయపు నక్షత్రం చాలా క్లియర్గా ఉంది, నిశ్చలంగా ఉంది. అది ఏమీ కూడా బ్లింకింగ్గా లేదు, అంటే అది దాని కాంతి మిణుగురులాగా లేకుండా నిశ్చలంగా ఉంది. అక్కడ ఒక తూర్పు దిశలో ఒక కాంతి ఉంది. మీ మనస్సు ఒక
వెంట్రుక వాసంతైనా కదలలేదు. అదేమీ కూడా పక్షవాతం రాలేదు. ఆ అంతర్గతమైన సైలెన్స్ యొక్క కాంతి యాక్షన్గా మారింది. పదాలు లేకపోతే, మనస్సు యొక్క ఊహాత్మక చిత్రాలు లేకపోతే అక్కడ సైలెన్సే ఉంది. దాని లైట్ అన్నది ఒక సెంటర్ లేకుండా ఉంది. షాడోని తయారు చేసేవాడు లేదు, అక్కడ లైట్ మాత్రమే ఉంది. ఇలాగ ఆయన వర్ణించారు. ఉదయపు నక్షత్రం నెమ్మది నెమ్మదిగా అలా కనబడకుండా వెళ్ళిపోతోంది. వెంటనే ఒక బంగారపు అంచుతో అన్నది ఆ కదులుతున్న చలిస్తున్న నీళ్ళకి ఆవల కనబడింది. ఆ ల్యాండ్ క్రాస్గా షాడోస్ నెమ్మదిగా వస్తున్నాయి. ప్రతిదీ కూడా జాగరూకమైంది. ఒక సాఫ్ట్గా ఉన్న గాలి ఉత్తర దిశ నుంచి వస్తుంది. ఆ రివర్ కి వెళ్ళే ఆ మార్గాన్ని ఫాలో అవుతే అది మెయిన్ రోడ్డుతో కలుస్తోంది. ఆ సమయంలో చాలా తక్కువ మందే ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు, వాళ్ళ మార్నింగ్ వాక్తో. కార్స్ అన్నవి ఆల్మోస్ట్ లేవు, అన్నీ క్వైట్గా ఉన్నాయి. ఆ రోడ్ ఏమో ఒక పడుకున్న విలేజ్ ద్వారా, ఎక్కడైతే ఇద్దరు చిన్నపిల్లలు ఆ రోడ్ సైడ్ని వాళ్ళ టాయిలెట్గా వాడుకుంటున్నారు, నవ్వుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎవరు అక్కడికి వెళ్తున్న పాసర్స్ బయట ఎవరిని అంటే వెళ్ళే వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. ఒక మేక ఆ రోడ్డుకి మధ్యలో ఉంది. ఒక కార్ దాని చుట్టూ వెళ్ళింది. కొంత దూరంకి ఆవల ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక గేట్ లోంచి వెళ్తే చాలా బాగా వచ్చినటువంటి ఒక గార్డెన్ కూడా ఉంది. వెల్ కెప్ట్ గార్డెన్ అంటే బాగా ఉంచారు. అక్కడ ఎన్నో కాంతివంతమైన పుష్పాలు, ఒక స్క్వేర్ రూపంలో ఉన్న చెరువు, అందులో ఎన్నో లిలీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ నీడలు చాలా లోతుగా అయిపోయి, అయినా కూడా పొగమంచు ఆ గడ్డి మీద ఉంది. ఆయన ఒక మిడిల్ ఏజ్డ్ వ్యక్తి, విలేజ్ నుంచి వచ్చాడు, అన్ని రకాలైన విషయాలలో ఉన్న లాయరు. ఆయన ఏం కష్టించి పని చేయట్లేదని ఆయన చెప్పాడు. ఆయనకి కొంచెమే ఆస్తి ఉంది. తన సమయాన్ని కొంతవరకు ఇతర విషయాల మీద స్పెండ్ చేసినాడు. ఈ క్షణం ఆయన ఒక పుస్తకం రాస్తున్నాడు. దేని విషయం అంటే సాంఘికమైన కండిషన్స్ ఈ దేశంలో. ఆయన కొంతమంది ప్రముఖమైన వ్యక్తులని కలుసుకున్నాడు, ప్రామినెంట్ పీపుల్. గవర్నమెంట్కి సంబంధించి, గవర్నమెంట్లో ప్రముఖమైన వ్యక్తుల్ని. ఈ మధ్యనే ఉన్నటువంటి భూ సంస్కరణ అన్న మూమెంట్లో ఆయన ఇతరులతో నడవడం, ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్, ఇలాంటి ఒక ఏమంటారు మూవ్మెంట్ అంట అంటే అందులో ఆయన పాలు పంచుకున్నాడు. ఆయన ఆసక్తి చాలా గొప్పగా ఉంది. ఆయన ఎప్పుడైతే రాజకీయమైన విషయాలు, సాంఘికమైన విషయాలు, సంఘ సంస్కరణ అవి మాట్లాడినప్పుడు ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆయన వాయిస్ అంతా మారిపోయింది. అది షార్ప్గా, అర్జెంటుగా, చాలా ఉద్రేకతతో అయిపోయింది. ఆయన బుర్ర మీదకి వచ్చింది. ఆయనకి ఒక అగ్రెసివ్గా ఉన్న చూపు ఆయన కళ్ళల్లోకి వచ్చింది. ఆయన యొక్క విధానం చాలా అంటే ప్రెషర్తో ఉన్నట్టుగా ఉన్నాడు.
వీటన్నిటిలోకి ఆయన ఇవన్నీ ఆయనకు తెలియకుండా ఉన్నాయి. పదాలు, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా సులువుగా అవన్నిటిని ఆయన ఏంటంటే తను బలాన్ని పోగు చేసుకుంటున్నాడు ఆయన చెప్తూ ఉంటే. ఆయన్ని ఏమి అడ్డకుండా ఎవరైనా విన్నప్పుడు ఆయన యొక్క ఎక్స్ప్లెనేషన్స్ యొక్క ధార, ఇవాల్యుయేషన్స్ అవి చూడొచ్చు. ఆయన సడన్ గా గ్రహించేది ఏంటంటే ఆయన ఎక్కడున్నాడు, ఆక్వర్డ్ గా ఆగిపోయాడు అనమాట. అంటే ఒక్కసారిగా తాను ఎక్కడున్నాడన్న విషయం గుర్తొచ్చి ఆగిపోయాడు. నేను ఎప్పుడు పాలిటిక్స్ కోసం, సాంఘిక సంస్కరణల కోసం మాట్లాడినప్పుడు ఉద్రేకితం అయిపోతాను. దానికి నేనేం చెయ్యలేను. ఇది నా బ్లడ్. మా అందరూ కూడా ఇలాగే ఉంటున్నాం. ఈ జనరేషన్ అందరూ పాలిటిక్స్ అన్నవి మా బ్లడ్ లో ఉన్నాయి. మేము కాలేజ్ వదిలేసిన తర్వాత మా ఎడ్యుకేషన్ న్యూస్ పేపర్స్ ద్వారా కంటిన్యూ అయింది. అందులో చాలా భాగం పాలిటిక్స్కే వినియోగిస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే చాలా ఎక్కువ మంచి అన్నది పాలిటిక్స్ ద్వారా చేయొచ్చు. అందుకోసమే నా సమయంలో ఎక్కువ సమయం దానికే నేను సమయాన్ని కేటాయిస్తున్నాను. అది నాకు ఇష్టం కూడా. అందులో ఉద్రేకత ఉంది అన్నారు. ఎలా అయితే డ్రింకింగ్ లో, సెక్స్ లో, తినడంలో, బ్రూటాలిటీలో యాజ్ దెర్ ఈజ్, అంటే అందులో ఆయనకి ఏమన్నారంటే, అంటే గ్రేట్ డీల్ ఆఫ్ టైం అందులోనే నాకు అందులో ఉద్రేకత ఉంది. అంటే ఆ డ్రింకింగ్ లో, సెక్స్ లో, తినడంలో, బ్రూటాలిటీలో ఎలా అయితే ఉందో అలాగే ఉందన్నమాట. ఎక్సైట్మెంట్ ఏ రూపంలో ఉన్నా ఈ ఉద్రిక్తత అన్నది అది మనం జీవించేమన్నట్టుగా తెలుస్తుంది. మనం మతంలో కూడా అది డిమాండ్ చేస్తున్నాం. అది తప్పంటారా? మీరేం ఆలోచిస్తున్నారు? ద్వేషము, యుద్ధము మనకెంతో ఉద్రిక్తతని ఇస్తున్నాయి కాదా అని అడిగారు. వ్యక్తిగతంగా నేను పాలిటిక్స్ ని లైట్ గా తీసుకోను. అంటూ ఆయన చెప్తున్నాడు. ఇది నాకు ఒక సీరియస్ విషయం. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన పరికరం. అవసరమైనటువంటి సంస్కరణలు తేవడానికి పొలిటికల్ యాక్షన్, రాజకీయమైన యాక్షన్ అన్నది ఫలితాలను ఇవ్వచ్చు. చాలా దూరంగా ఉన్న భవిష్యత్తులో కాదు. అందువల్ల దీంట్లో ఒక నిశ్చయమైన ఆశ ఒక సామాన్య వ్యక్తికి ఉంటుంది. చాలా మంది ఇలాంటి రిలీజియస్, అంటే ప్రజలు పొలిటికల్ యాక్షన్ యొక్క ప్రాముఖ్యతని గుర్తించట్లేదు. అదే చాలా దయనీయమైన విషయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన లీడర్స్ చెప్పినట్టుగా, యాజ్ వన్ ఆఫ్ అవర్ లీడర్స్ హ్యాస్ సెడ్, పాలిటిక్స్ మస్ట్ బి స్పిరిచువలైజ్డ్. అంటే ఎవరో ఒక నాయకుడు చెప్పేట ఆధ్యాత్మికం చెయ్యాలి ఈ రాజకీయాలని. యు అగ్రీ విత్ దిస్, డోంట్ యూ? మీరు దీంతో అంగీకరిస్తున్నారా లేదా? ఏ ట్రూలీ రిలీజియస్ మ్యాన్ ఈజ్ నాట్ కన్సర్న్డ్ విత్ పాలిటిక్స్. నిజమైనటువంటి మతపరమైన వ్యక్తి పాలిటిక్స్ తో సంబంధం ఉండదు. ఆయనకి యాక్షనే ముఖ్యం. ఒక సంపూర్ణమైన రిలీజియస్ యాక్షన్. ఇలా ముక్కలుగా యాక్టివిటీస్ కాదు. వాటిని పొలిటికల్ అని, సోషల్ అని విడదీస్తున్నాం. ఆర్ యూ సపోజ్ టు బ్రింగింగ్ రిలీజన్ ఇన్ టు పాలిటిక్స్? మీ ఉద్దేశం ఏమిటండి? రాజకీయాల్లోకి మతాన్ని తీసుకొద్దామనా? వ్యతిరేకత వల్ల వ్యతిరేకతే వస్తుంది.
మనం రిలీజన్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఇది మొట్టమొదటగా పాలిటిక్స్ అంటే మీ అర్థం మొత్తం ఈ లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటే చట్టబద్ధమైనదంతా న్యాయము, ప్లానింగ్, రాజ్యం అంటే మన దేశం యొక్క సంక్షేమానికి ప్లాన్ చేయడం, ఈక్వల్ అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తామని గ్యారంటీ ఇవ్వడం మొదలైంది. చాలా తెలివిగా రూల్ చేయడం, సంక్షోభాన్ని ఆపడం గవర్నమెంట్ యొక్క పని అన్నాడు. ష్యూర్లీ రిఫార్మ్ ఆఫ్ ఎవ్రీ కైండ్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ అంటే వెంటనే అంటున్నారు, అవును, ఏ రకమైన సంస్కరణ అయినా గవర్నమెంట్ యొక్క పని. ఇది దీన్ని మనం ఐడియల్స్ అని అంటే గొప్ప బలమైనటువంటి వ్యక్తులు వాళ్ళ గ్రూప్స్ దీన్ని ఆదర్శాలు అని పిలుస్తున్నారు. దాన్ని అలా వదిలేయకూడదు వాళ్ళ చేతుల్లోకి. ఎందుకంటే ఇవి కూడా ముక్కలు చేయడానికి దారితీస్తున్నాయి. మొత్తం దేశాన్ని ముక్కలు చేయడానికే పనికొస్తుంది. ఒక ఇద్దరున్న పార్టీ కానీ ఎక్కువ మంది ఉన్న పార్టీ సిస్టమ్ అన్నది అది గవర్నమెంట్ ద్వారా అవ్వచ్చు, అపోజిషన్ యొక్క భాగం అది. రిఫార్మర్స్ అన్నవి అక్కడ సంస్కరణలు జరగాలి పనులు. మీరు గవర్నమెంట్ ద్వారా పనిచేయండి, లేకపోతే అపోజిషన్ ద్వారా పనిచేయండి. అసలు మనకి ఎందుకు ఈ సంస్కరణలు? అవి లేకపోతే చాలా సంస్కరణలు మనం ఆల్రెడీ పొందినవి అవి ఎప్పుడు కూడా అంటే యాక్షన్లోకి రావు. ఈ సంస్కర్తలు అవసరమే, ఎందుకంటే వాళ్ళు ఒక మీనింగ్ చూడండి, ఫ్రాడ్ అంటే ఏంటి. ఫ్రాడ్ అంటే ప్రోడక్ట్, ఉత్పత్తి. ప్రోడక్ట్ లోంచి ఫ్రాడ్ వచ్చింది అనమాట. అయితే అసలు మనకి సంఘ సంస్కరణలు ఎందుకు? అవి లేకపోతే రిఫార్మ్స్ ఉండవు. అవి ఎప్పుడు కూడా మనం ఇంతకు ముందు ఉన్నటువంటి సంస్కరణలు ఆచరణలోకి రావు. ఈ సంఘ సంస్కరణ చేసే వ్యక్తులు అవసరం, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ని తయారు చేస్తున్నారు. వాళ్ళకి ఎంతో ఎక్కువ విజన్ ఉంది ఒక సామాన్యమైన రాజకీయవేత్తకంటే. వాళ్ళ ఉదాహరణ ద్వారా వారు గవర్నమెంట్ ఫోర్స్ చేస్తున్నారు కావలసినటువంటి సంస్కరణలు తేవాలని, లేకపోతే దాని పాలసీని మార్చుకోవాలని. ఇలాగా వాళ్ళు గవర్నమెంట్ని ఫోర్స్ చేస్తున్నారు. ఇందులో ఉపవాసం ఉండడం అన్నది ఈ సెయింట్లీగా ఉన్న సంస్కర్తలు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ విధంగా గవర్నమెంట్ని అంటే గవర్నమెంట్ వాళ్ళ రికమెండేషన్స్ని ఫాలో అవుతుంది. ఇది ఎలాంటి బ్లాక్మెయిల్ కాదా? బహుశా. కానీ ఇది గవర్నమెంట్ని ఫోర్స్ చేస్తుంది అవసరమైనటువంటి సంస్కరణలు చెయ్యమని. ఆ సెయింట్గా ఉన్న సంస్కర్త ఆయన్ని తప్పుగా అనుకోవచ్చు. తరచుగా ఆయన పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడే ఆయన్ని తప్పుగా అనుకుంటారు.
ఎందుకంటే ఆయనకి ఒక రకమైన ప్రభావం పబ్లిక్ మీద ఉంది. అలాగే గవర్నమెంట్ కూడా ఆయన డిమాండ్స్కి తల వంచాలి. ఒక్కొక్కప్పుడు భయంకరమైన ఫలితాలతో ఇంతకు ముందు చూపెట్టినట్టుగా సిన్స్ రిఫార్మ్ ఆఫ్ ఎవ్రీ కైండ్ అంటే ప్రతి రకమైనటువంటి సంస్కరణ రకరకాలైనటువంటి చట్టాలతో ఒక హ్యూమన్ ఇంటెలిజెంట్ గవర్నమెంట్ పని చేయాలి. మానవత్వంతో ఉంది తెలివిగా ఉన్న గవర్నమెంట్ పని చేయాలంటే అవసరం. ఈ పొలిటికల్ గా ఉన్నట్టు మనస్సున్న ఈ సెయింట్లు అంటే మహర్షులు గవర్నమెంట్ లో ఎందుకు జాయిన్ అవుతున్నారు? లేకపోతే మరొక పొలిటికల్ పార్టీని మొదలెడతారా? వాళ్ళు కూడా పాలిటిక్స్ లో ఆడుకోవాలనుకుంటున్నారా? అయినా కూడా దూరంగా ఉంటున్నారా ఆ పాలిటిక్స్ కి అన్నారు. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు పాలిటిక్స్ ని ఆధ్యాత్మికంగా మార్చాలనుకుంటారు. పాలిటిక్స్ ఎప్పుడైనా స్పిరిచువలైజ్ అవుతాయా? పాలిటిక్స్ సొసైటీ తోటి సంబంధం. అది ఎప్పుడు సంఘర్షణతో ఉంటుంది, అది ఎప్పుడు కృషించేటట్టే ఉంటుంది. అంతర్గతమైన సంబంధ బాంధవ్యాలు ఇద్దరు హ్యూమన్ మనుషుల మధ్య అదే సొసైటీని నిర్మిస్తుంది. ఆ సంబంధం అన్నది వాళ్లకున్న ఆశలు మీద ఆధారపడింది. అలాగే వాళ్లకున్న విసుగు, అసూయ వీటి మీద ఆధారపడింది. సొసైటీకి కారుణ్యం లేదు. ఈ కారుణ్యం అన్నది టోటల్గా ఇంటిగ్రేటెడ్గా ఉన్న వ్యక్తి యొక్క పని. ఇప్పుడు మనలో ఈ పొలిటికల్ రిలీజియస్ ఈ మతపరమైనటువంటి అదే రాజకీయమైన మతపరమైన సంస్కర్తలు ఏం చెప్తున్నారంటే వాళ్లే ముక్తికి మార్గం. మోస్ట్ ఆఫ్ దెమ్ డూ, చాలా మంది చెప్తారు, కానీ కొంతమంది ఉన్నారు అంత గట్టిగా చెప్పరు. నారాయణ గారు మీ టైం అవుతే మీరు చెప్పండి, ఎంత చెప్పగలిగితే అంత. అలాగే ఇప్పుడు చెప్పిన లాస్ట్ సెంటెన్స్ ఒకసారి చెప్పండి అమ్మా, ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళలో చాలా ఇది మంది ముక్తికి మార్గం అనేది చెప్తున్నారు కదా. అదే ఈచ్ ఆఫ్ ది ఇక్కడ ఈ పొలిటికల్ గా ఉన్నటువంటి మతపరమైన సంస్కర్తలు ఏం చెప్తారంటే అదే ముక్తికి మార్గం అని. దిస్ ఈస్ ద వే టు సాల్వేషన్ అని చెప్తారట. అంటే చాలా మంది అలాగే అంటారు, కానీ కొంతమంది అంత గట్టిగా చెప్పరన్నారు. వాళ్ళందరూ తప్పుగా అనుకోవట్లేదా? వాళ్ళ యొక్క కండిషనింగ్ లో, వాళ్ళ యొక్క స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ప్రిజుడీస్ లో అండ్ అలాగే ట్రెడిషనల్ బయాస్ లో చిక్కుకుపోలేదా? ప్రతి సెయింట్లీ పొలిటికల్ లీడర్ కి కూడా ఆయనకున్న శిష్యులతో ఒక ఫర్దర్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలు చేయడం, వినాశనం, తన స్టేట్ని తెస్తూ ఉన్నారు. వినాశనం చేస్తున్నారు, ముక్కలు చేస్తున్నారు. అయితే అది ఒక రిస్కా మనం తీసుకోవాల్సింది? కేవలం చట్టాల ద్వారా ఏకత్వాన్ని తేగలమా? ఇక్కడికి మీరు చెప్తారా? మీకు టైం అయితే చెప్పండి, నేను తర్వాత చదువుతాను, గోల్డ్ ఉంది ఇంకా. అలాగే చెప్తాను. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు కెన్ బి పాలిటిక్స్ బి స్పిరిచువలైజ్డ్ అంటే రాజకీయాలని మనం ఆధ్యాత్మిక చేయగలం అనేటువంటి టాపిక్ నుంచి మనం కృష్ణమూర్తి గారు
అందుకే ముందు ప్రకృతిని ఆయన మామూలుగా ఉన్నట్లుగా వచ్చారనమాట. ఆయన ఏంటంటే ఒక లాయరు, అంటే ఆయన ఏంటంటే ఏదో సంస్కరణలు చేసి దీన్ని స్పిరిచువల్గా రాజకీయ చేసేసి, అంటే మనకి ఏంటంటే ఏంటమ్మా, మనకి అనేకమైనటువంటి సంఘ సంస్కృతులు వచ్చారు. అంటే ఇంతకుముందు కూడా కృష్ణమూర్తి గారి సంస్కరణ మీద మాట్లాడారు. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ సంస్కరణలు మనం చేస్తున్నాం అంటే మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఏంటో ఒక పాత దాన్ని మళ్ళీ అదే ఆలోచన ఏం చేస్తున్నాం, మరొక దాన్ని తీసుకొచ్చినాం. అంటే ఇలాగ ఏంటవుతుంది, సంస్కరణ మీద ఎన్నో సంస్కరణలు చేసినా సరే అంటే మనిషిలో మార్పు రావటం లేదు. అంటే కృష్ణమూర్తి గారు ప్రధానంగా మనకి చెప్పినటువంటిది అదే. అంటే ఏంటవుతుందంటే సంస్కరణ చేస్తున్నాం తప్ప అది మళ్ళీ ఏంటవుతుంది, పాత ఆలోచన మరో సంస్కరణ చేసి మళ్ళీ ఆ పాత ఆలోచనతోనే మళ్ళీ పాత దాంతోనే మరో దాని రూపురేఖలు మార్చేసి మళ్ళీ అదే. అయితే ఇక్కడ మనకి ఈ ఆధ్యాత్మికతను ఇప్పుడు ఏదో సైన్స్ వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనకు నేడు సమాజంలో కోసం నేడు స్వామీజీలు, రాజకీయ నాయకులు ఇదంతా ఏంటవుతుంది, పేరుకి కాషాయ వస్త్రాలు ధరిస్తున్నాం తప్ప వాళ్ళు మైండ్ సెట్స్ అన్ని కూడా ఏంటంటే ఈ ప్రాపంచికత మీద ఉంటుంది. ఇప్పుడు సైన్స్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ చేయాలి అంటే ఇక్కడ ఏంటవుతుందంటే ఇప్పుడంటే కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు ఇంకా అత్యంత భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రాజకీయాలు మనం స్పిరిచువలైజ్ చేయటం అనేటువంటి టాపిక్ మనం చూసారో ఇది ఏంటవుతుందంటే రాజకీయాలు అనేది ఇప్పుడు మరీ క్రూషియల్ గా ఉన్నాయి. కాబట్టి అది ఎప్పుడు కూడా రాజకీయాలు ఏం చేసిన డివైడ్ ఇంటిగ్రేటెడ్ అది చేయదు ఉండదు. ప్రతిదాన్ని డివిజన్ చేసి అక్కడ ఆధిపత్యం కోరుకుంటారు వాళ్ళు. అంటే నాకు ఆధిపత్యం రావాలి ఇలా తప్ప అంతా ఇంటిగ్రేట్ చేయాలి అవన్నీ. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు అలాంటి ప్రభుత్వాలు, ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత వీళ్ళందరూ అలాంటి రాజకీయాలంటే ప్రజలకు ఇది చేశారు. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు వీళ్ళంతా ఇంటిగ్రేట్ చేయాలి, వీళ్ళందరూ కొత్త సంస్కరణలు చేసి ఇది చేయాలనేటువంటి ఒకవేళ సన్యాసులు అందులో ఇది దూరిన, ఎందుకంటే పరిపూర్ణానంద కూడా ఆ మధ్య రాజకీయాలు ఇది చేశారు, ఇది లేదు వీళ్ళు ఏం మంచి లేదని చెప్పి ఆయన పక్కకి వెళ్ళిపోయారు అనమాట. అంటే ప్రాక్టికల్ గా చూసినా కూడా ఒకవేళ ఒక మంచి వ్యక్తి, ఒక సెయింట్, ఒక సన్యాసి అందులోకి వెళ్ళినా సరే ఆయన్ని కూడా ఏదో రకంగా మార్చడానికి చూస్తారు తప్ప వాళ్ళకి అధికారం కోసం వాళ్ళని సమాజంలో మంచి చేయలేరు అనమాట. అంటే కృష్ణమూర్తి గారు ఆనాడే దీన్ని అంతటిని గ్రహించి అంటే ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే రాజకీయాలు ఈ స్పిరిచువలైజ్ చేయడం అనేది కష్టం. అంటే వాళ్ళే పాలిటిక్స్ లో ప్రవేశించి స్పిరిచువలైజ్ చేద్దామని దానివల్లే ముక్తి వస్తుందని చెప్తున్నారు. వాళ్ళని ఎవరు చెయ్యరు, వాళ్ళు ఎంతటి వాళ్ళే. వాళ్ళని ఎవరు అలా మార్చలేరు కదా, వాళ్ళే మారుస్తున్నారు. ఆ సన్యాసులు, ఆ మహర్షులు, ఆ రాజకీయ ఇప్పుడు చూసారు కదా ఎంతో మంది రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళని ఇంకొకళ్ళు ఎందుకు మారుస్తారు కదా. అయితే దానికి ఏమన్నారంటే అదొక రిస్క్ కాదా, అది ఏమో లెజిస్లేషన్ ద్వారా యూనిటీని తేగలమా అని అడిగితే తేలేము. అక్కడ యూనిటీ ఇలా ఉంటుంది, అవుట్ వర్డ్ గాను ఒక యూనివర్సల్ ప్యాటర్న్ ఉంటుంది. అది సోషల్ గా లేకపోతే రాజకీయంగా ఆ మనిషి యొక్క యూనిటీ అన్నది ఎప్పుడు కూడా ఒక చట్టాలతో తేలం. అవి ఎంత గొప్పవైనా ఎక్కడైతే స్నేహభావము, కారుణ్యము, న్యాయం అని అంటే ఉంటాయో అక్కడ న్యాయం అనే ఆర్గనైజేషన్ అన్నది అనవసరం. న్యాయం కోసం ఒక సంస్థ అక్కర్లే. ఈ ఆర్గనైజేషన్ న్యాయం కోసం కావాలన్నది, దానివల్ల కంపాషన్ అన్నది రాదు. అంటే ఆర్గనైజేషన్ నుంచి దయ రాదు. దయ, ప్రేమ అంటే స్నేహభావం ఉన్నప్పుడు అక్కడ న్యాయం కోసం అన్న సంస్థ అక్కర్లే.
దానికి వ్యతిరేక ఆ రెండు ఉండదు అవసరం. ఈ ఆర్గనైజేషన్స్ న్యాయం కోసం ఉన్న వాటిలో కారుణ్యం ఉండదు. కారుణ్యాన్ని వినాశనం చేస్తున్నాయి. అది ఇంకో విషయం అన్నారు. అంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను నేను నేను అలాగేనా? చెప్తున్నట్టుగా మీకు టైం అయితే మీరు వెళ్ళిపోండి. ఇంకా ఇందులో ఉంది, మనం ఇవాళ కంటిన్యూ చేద్దామా, కొంచెం చదివి ఆపేద్దామా? ఇది ఒకటి, ఇంకా రెండు, చాలా పెద్ద టాపిక్, 3 పేజీలు ఉంది. ఏం చేద్దాం? కొంత చదువుదాం. అంటే అవన్నీ కూడా ప్రజలను విడదీసేస్తున్నాయి. ఒక నెసెసరీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ సెయింట్లీ పొలిటీషియన్స్ గవర్నమెంట్లో ఎందుకు జాయిన్ అవ్వకూడదు? వాళ్ళు ఒక పార్టీని వాళ్ళ యొక్క పాలిటిక్స్ తోటి, పాలసీస్ తోటి పెట్టొచ్చు కదా. ఈ సంస్కర్తల అవసరం ఏమిటి? ఈ పొలిటికల్ ఫీల్డ్ ఆవల వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది పార్లమెంట్లో. పార్లమెంట్కి బాహ్యంగా వాళ్ళు అందులో ఉన్న కంటే వాళ్ళు మోరల్ అంటే నైతికమైన కొరడాలలాగా గవర్నమెంట్కి పనిచేస్తారు. వాళ్ళు కూడా ప్రజల్ని కొంతవరకు విడదీస్తారు. కానీ అది ఒక అవసరమైన చెడు, అందులోంచి మంచి వస్తుంది అన్నారు. సమస్య ఏమిటంటే ఇంకా లోతైనది. రాజకీయమైన, ఆర్థికమైన సంఘ సంస్కరణలు తప్పనిసరిగా అవసరమే. కానీ వాటిని మనం అవగాహన చేసుకోకుండా, మనిషి యొక్క సంపూర్ణతని, ఆయన టోటల్ యాక్షన్ని అవగాహన చేసుకోకుండా, అలాంటి సంస్కరణలు కేవలంగా ఇంకా బాధని తెస్తాయి. వాటికి ఇంకా సంస్కరణలు అవసరం పడతాయి. ఇది ఒక అంతులేని చైన్, అందులో మనిషి బంధించబడుతున్నాడు. అయితే డీప్గా ఉన్నటువంటి కోరికలు ఈ సెయింట్లీగా ఉన్న ఈ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఎలా అయితే అందులో వస్తున్నారో, వాళ్ళకి ఇంతే పైవే కాకుండా డీపర్గా ఉన్న అర్జెస్ కూడా ఉన్నాయి. లీడర్షిప్ అనే దాంట్లో పవర్ ఉంది. ఆ పవర్ ప్రభావితం చేయడానికి పనికొస్తుంది, గైడ్ చేయడానికి, డామినేట్ చేయడానికి. సూక్ష్మతరంగా కానీ ఆ ఎసెప్టివిటీ, ఈ లీడర్స్ అందరూ కూడా పవర్ని కోరుకుంటున్నారు. పవర్ ఏ రూపంలో ఉన్నా అది చెడే. అది తప్పనిసరిగా వినాశనానికి దారితీస్తుంది. చాలా మంది ప్రజలు ఎవరో వాళ్ళని లీడ్ చేయాలనుకుంటారు, ఎవరో వాళ్ళకి ఏదో చెప్పాలని. ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏంటంటే లీడర్స్ని తీసుకొస్తున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్డ్గానే ఉంటారు. వీళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు అలా కన్ఫ్యూజ్డ్గానే ఉంటారు. మా లీడర్స్ పవర్ అన్వేషిస్తున్నారని మీరు ఎందుకంటున్నారు? ఆయన కొంచెం విమర్శనాత్మకంగా అడిగారు. వాళ్ళు చాలా గౌరవప్రదమైనటువంటి, మంచి ఉద్దేశ్యం ఉన్న, మంచి కాండక్ట్ ఉన్న ప్రజలు. అయితే రెస్పెక్టబుల్ అన్నది సాంప్రదాయంగా ఉంటుంది. వాళ్ళు సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు, నేరోగా కానీ వైడ్గా కానీ, అంటే తెలిసి అంటే చెప్పి కానీ చెప్పకుండా కానీ. ఈ గౌరవప్రదమైన వాళ్ళు ఎప్పుడూ కూడా అథారిటీ ఉంటుంది. పుస్తకాల అథారిటీ, గతం యొక్క అథారిటీ. వాళ్ళు తెలిసి పవర్ని అన్వేషించట్లేదు, కానీ వాళ్ళకి పవరు వాళ్ళు చేసిన వాళ్ళ పొజిషన్ వల్ల, వాళ్ళ పనుల వల్ల, మొదలైన వాటి వల్ల వస్తుంది. ఈ పవర్తో వాళ్ళు డ్రైవ్ చేయబడుతున్నారు. నమ్రత అన్నది చాలా దూరంగా ఉంటుంది అక్కడ. వాళ్ళు నాయకులే, వాళ్ళకి ఫాలోయర్స్ ఉంటారు. ఎవరికైతే ఇతరుల్ని ఫాలో అవుతారో,
గొప్ప సెయింట్ అవనండి, టీచర్ అవనండి, ఆయన మతపరమైన వ్యక్తికి, మౌలికంగా మతపరమైన వ్యక్తి కాదు. మీ మీరేం చెప్తున్నారో నాకు అర్థం అవుతుంది. వీళ్ళు ఎందుకు పవర్ని కోరుతున్నారు అన్నారు ఆయన. మీరు ఎందుకు పవర్ని కోరుతున్నారు? పవర్ ఉండడం వల్ల ఇంకొకరి పైన, వేల మంది పైన అది ఒక మీకు చాలా తీవ్రతరమైన పొజిటివ్ ప్లెజర్, నాది అనే ఆనందాన్ని ఇస్తుంది. సెల్ఫ్ ఇంపార్టెన్స్, అక్కడ చాలా ఒక ప్లెజర్ ఉంటుంది, నేను చాలా ముఖ్యం, ఒక పొజిషన్, అథారిటీ పొజిషన్ ఉందని, అథారిటీతో కూడిన పొజిషన్. అవును, అది నాకు బాగా తెలుసు. నేను ఆ ప్లెజర్ని, సెన్స్ ఆఫ్ అథారిటీని నేను ఎప్పుడంటే లీగల్గా పొలిటికల్ మ్యాటర్స్లో ఉన్నప్పుడు ఫీల్ అయ్యాను. ఈ ఉద్రేకపూరితమైన ఈ సెన్స్ ఆఫ్ పవర్ని మనం ఎందుకు అన్వేషించి మెయింటైన్ చేస్తున్నాం? అది మా లోపలే సహజంగా, అంతో సహజంగా ఇది మాకు వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమో లోపల అంటే డీపర్ ఎంక్వైరీని అడ్డేస్తోంది. మీరు ఒకవేళ ఈ విషయంలో సత్యాన్ని చూడాలనుకుంటే మీరు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ తోటి, అవి ఎంత తృప్తికరంగా ఉన్నా వాటితో మీరు తృప్తి చెందకూడదు. అసలు మనం ఎందుకు నాయకులు అవ్వాలనుకుంటున్నాం? మనకి గుర్తింపు ఉంటుంది, చాలా ప్రాముఖ్యత అవ్వడం కాదు, నేనే ఇంపార్టెంట్ అనే ఒక గుర్తింపు. మనకి గుర్తింపు లేదనుకోండి, ప్రాముఖ్యతకి అర్థమే లేదు. ఈ గుర్తింపు అన్నది లీడర్షిప్ ప్రాసెస్లో భాగం. ఈ లీడరు ప్రాముఖ్యతని పొందడమే కాదు,